Yes, Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. All e-Biotorium family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు టాపిక్ మనందరికీ తెలుసు అల్ట్రాబెర్రీ ఈ-బయోటోరియం వారిది. సో మనం ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అదంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ అంటే జూమ్ ప్లాట్ఫామ్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మన గ్రేట్ లీడర్ మెంటర్ మిస్టర్ వెంకటరాజ్ సార్ గారికి, అలాగే అశ్విన్ గారికి, ఇక్కడ సాయి గారికి కూడా, అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ అందరికి, నా గ్రేట్ టీమ్ లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో నా పేరు కూడా వినోదిని ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, సో స్టార్ట్ చేద్దాం. 1 minute. సో స్క్రీన్ వస్తుంది కదా? Yes, madam. Yes, clear, ma'am. Clear. Yes, thank you. Yes. సో అండర్స్టాండింగ్ అల్ట్రాబెర్రీ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మనము మ్యాగ్నెటిక్ కిట్ తో పాటు అల్ట్రాబెర్రీ కూడా ఇస్తున్నాం, రైట్? సో అల్ట్రాబెర్రీ ఇచ్చినప్పుడు దాని గురించి అది ఏం అంటే ఎలా పని చేస్తుంది, మరి కంపల్సరీ వాడాలా, ఈరోజు హెల్దీ పర్సన్స్ వాడాలా, అన్హెల్దీ పర్సన్స్ వాడాలా, ఎవరికి ఇంపార్టెన్స్ అనేది కూడా మనం చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఇది ఇస్తుంది, అలాగే ఒరాక్ వాల్యూ గురించి మీరు తెలుసుకుంటారు, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఓకే, అలాగే మనకు ఒక హెల్దీ పీపుల్ ని ఇవ్వాలి, అలాగే బెటర్ హెల్త్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషిని ఎంపవర్ చేయాలి టువర్డ్స్ హెల్త్. దాని గురించి మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఎస్. సో మరి ఈరోజు ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటూ ఉంటామో ప్రతిసారి కూడా జర్మ్స్ అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివన్నీ కూడా మన బాడీలో ఎంటర్ అవుతూనే ఉంటాయి త్రూ అంటే మనం పీల్చుకునే గాలి ద్వారా, రైట్? సో మన చుట్టూ కూడా ఏముంది అంటే టోటల్ గా పొల్యూషన్ ఉంది ఇవాళ. ఓకే, సో వాతావరణంలోని జర్మ్స్ అనేది అటాక్ చేస్తూ ఉంటాయి. చూడండి ఈరోజు ఇదైతే మనకు సమ్మర్ సీజన్, రైట్? సో ఇక్కడ 2 days నుంచి వర్షం పడుతుంది. మరి ఇలాంటి సమయంలో ఏమవుతుంది, చాలా మంది సిక్ అయిపోతారు. ఎవరు సిక్ అయిపోతారు అంటే ఈ ఎప్పుడైతే మనకు ఏ వాతావరణం ఉందో ఆ వాతావరణమే ఉండాలి. యాక్చువల్ సమ్మర్ అంటే సమ్మరే ఉండాలి. మళ్ళీ సమ్మర్ లో వర్షాకాలం లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక 2 to 3 days నుంచి. అంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, చాలా మందికి ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంటుందో వాళ్ళు తొందరగా సిక్ అయిపోతారు, రైట్? అలాగే ఎవరైతే స్ట్రాంగ్ గా ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు సిక్ అవ్వరు. అంటే ఈ వాతావరణ పరిస్థితులు ఏమవుతుందంటే మనిషి దానికి తగ్గట్టుగా వాళ్ళ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు జలుబు కావడం, లేదా థ్రోట్ పెయిన్ అవ్వడం, లేదా ఫీవర్ రావడం, లేదా లంగ్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం, లేదా మనకు చాలా మంది కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా కూడా సిక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సీజన్. ఈ సీజన్ లో వర్షాలు పడకూడదు, దీన్ని అకాల వర్షం అంటారు. సో అలాంటిది మనకి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఏ సీజన్ లో అయినా కూడా మన హెల్త్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, రైట్? ఇప్పుడు చూడండి ఎందుకు మనం సిక్ అయిపోతున్నాం, ప్రతిసారి కూడా ఎందుకు సిక్ అవుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. అంటే చాలా వరకు జాబ్ స్ట్రెస్ అనుకోనివ్వండి, స్టూడెంట్స్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంతకుముందు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. సో ఇలా ప్రతి ఒక్కసారి కూడా కాంపిటీషన్ అనేది ఎడ్యుకేషన్ లెవెల్లో ఎక్కువగా ఉందన్నమాట. సో అక్కడ కూడా స్ట్రెస్ ఉంటుంది, తర్వాత జాబ్ లో కూడా కాంపిటీషన్ ఉంటుంది, అక్కడ కూడా కొన్ని గోల్స్ ఉంటాయి, రైట్? కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు అక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది చాలా వరకు. అంటే సో మెనీ రకాలుగా మనం స్ట్రెస్ కి ఈరోజు గురి అవుతున్నాం.
అంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని మెడిసిన్స్ వేసుకొని కూడా విసిగిపోయి స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు, రైట్? సో ఇలాంటిది మొత్తం ఏం చేస్తుంది, మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది, అలాగా ఒక సస్పెక్టబుల్ ఇల్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక రకం మనం చూసుకుంటే జంక్ ఫుడ్, రైట్? సో ఈ జంక్ ఫుడ్ కూడా ఏమవుతుంది, మన పూర్ డైటరీ అంటే మనం తీసుకునే ఆహారం అంతా కూడా న్యూట్రిషన్ వాల్యూ అనేది లేదనమాట. దాని వల్ల కూడా ఏమవుతుంది, మనకి ఆ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా చూస్తే కనుక మనకి పొల్యూషన్ కూడా చాలా మనకు రకరకాలుగా, అంటే మీరు చూడండి ఇప్పుడు హైదరాబాద్ అయితే చూసుకుంటే ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది మనందరికీ తెలుసు, ఎంత వెహికల్ పొల్యూషన్ ఉంది. అలాగే కెమికల్ పొల్యూషన్ అంటే మనకు ఫ్యాక్టరీస్ లో రిలీజ్ అయిన ఏదైతే పొగ ఉంటుందో అదంతా కూడా వాతావరణంని కలుషితం చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి పొల్యూషన్ ఇంకా మనకు ఓన్లీ ఎన్విరాన్మెంటల్ కాకుండా సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, ఓకే, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, సో అలాగే మనం ఫుడ్ తీసుకున్న అది కూడా ఒక రకమైన కెమికల్ గానే మనం తింటున్నాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మరి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ మనం చూద్దాము. అంటే మన బాడీ స్ట్రక్చర్ ఏ రకంగా ఏర్పడ్డది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బాడీ తయారవ్వాలి స్టార్టింగ్ లో అంటే అక్కడ ఒక అణువు నుంచి తయారవుతుంది అంట. దాన్ని మనం ఏమంటాం, ఆటమ్ అంటాం. ఓకే, ఈ ఆటమ్స్ అన్ని కూడా కలిసి ఏం తయారవుతుంది అంటే ఒక మాలిక్యూల్ తయారవుతుంది. అదే మాలిక్యూల్ మళ్ళీ మనకు అన్ని కలిసి ఒక కణం ఏర్పడుతుంది, అంటే సెల్ అంటాం. ఓకే, సెల్స్ అన్ని కలిసి కూడా ఒక టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఈ టిష్యూస్ అన్ని కలిసి ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి. అంటే మన బాడీలో 78 ఆర్గాన్స్ అని మనం చెప్తున్నాం కదా. సో ఈ ఆర్గాన్స్ అన్ని కూడా టిష్యూస్ నుంచి తయారవుతాయి అన్నమాట. మరి అన్ని ఆర్గాన్స్ కలిసి ఆర్గాన్ సిస్టమ్ తయారవుతుంది. దాన్ని మనం ఏమంటాం, 11 సిస్టమ్స్ ఆఫ్ బాడీ అంటాం. అంటే లైక్ డైజెస్టివ్ సిస్టమ్ అనుకోండి, నర్వస్ సిస్టమ్ అనుకోండి, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఓకే, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్, ఇలా 11 సిస్టమ్స్ బాడీలో అన్ని కలిసి కూడా మన శరీరం అనేది ఏర్పడుతుంది. మరి మనం సెల్స్ తోటి బాడీ తయారైందని అంటున్నాం. మరి ఎన్ని సెల్స్ ఉన్నాయి అంటే 63 ట్రిలియన్ సెల్స్ ఇన్ ద బాడీ ఉన్నాయి. అలాగే 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది ఎవ్రీడే మన బాడీలో క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే 200 మిలియన్ సెల్స్ ఎవ్రీ మినిట్ కి క్రియేట్ అవుతుంది అనమాట. మరి బ్రీతింగ్ అనేది మనం ఎలా తీసుకుంటున్నాము అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఆ తర్వాత ఆ బ్రీతింగ్ తీసుకుంటే అది ఎలా ఎక్స్ప్లోజ్ అవుతుంది బాడీలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటూ ఉంటామో వదులుతూ ఉంటాం, రైట్? సో ఎవ్రీ డే ఎన్నిసార్లు మనం శ్వాస తీసుకుంటాము అంటే 23,000. ఓకే, 23,000 మనము తీసుకుంటూ ఉంటాం అనమాట, రైట్? అలాగే మరి అంత టైంలో మనం తీసుకుంటూ ఉంటే లంగ్స్ లో వేరియస్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ అనేది మన లంగ్స్ ద్వారా, అంటే మన ఊపిరి తీసుకుంటాం కదా ముక్కు ద్వారా కానీ తీసుకున్నప్పుడు అలాగే ఆ జర్మ్స్, బ్యాక్టీరియా, అంటే వాతావరణంలో ఎన్నో రకాల హానికరమైన వైరస్లు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం పీల్చుకునే గాలి ద్వారానే లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అవుతుంది, ఆ తర్వాత లివర్ లో ఇన్ఫెక్షన్ అవుతుంది, జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇలా బాడీలో ఎక్కడ డామినేషన్ పోర్షన్ ఉందో అక్కడికి ఆ వైరస్ చేరుకుంటుంది. సో ఇదంతా కూడా మెల్లమెల్లగా మనకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మరి దానికి ఏం చేస్తున్నాం మనము అంటే, మరి మన బాడీ మీద అటాక్ అవ్వకుండా ఉండాలి ఏదైనా వైరస్, రైట్? సో అలాంటప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే సూపర్ హీరో అని చెప్తాం. అంటే ద ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం సూపర్ హీరో అంటాం. ఎందుకంటే ఒక షీల్డ్ లాగా అది వర్క్ చేస్తుంది అనమాట. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దేశానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, బిఎస్ఎఫ్ సోల్జర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే అనుక్షణం 24 గంటలు మన ఇండియా బార్డర్స్ లో సెక్యూరిటీ చేస్తారు.
అంటే ఎవరిని కాపాడడానికి? అంటే మనల్ని, దేశ ప్రజలను కాపాడడానికి సోల్జర్స్ అందరూ కూడా బార్డర్స్ లో వాళ్ళు కాపలా కాస్తుంటారు అనమాట. ఏదైనా దేశం మన మీద అటాక్ చేస్తే ప్రొటెక్ట్ చేయడానికి, రైట్? అంటే మనం అంతా ఈరోజు హ్యాపీగా అలాగే మన పనులు మనం చేసుకుంటున్నాం, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటున్నాము అంటే ఎవరి వల్ల? అంటే మన దేశ సోల్జర్స్ అందరూ కూడా మనల్ని కాపాడుతున్నారు, రైట్? సో వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్ యూ చెప్దాం, మనం సేఫ్ గా ఉన్నందుకు. సో అలాగే మన బాడీలో కూడా సేమ్ అలాంటి సోల్జర్ ఎవరు అంటే, మన బాడీలో వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి హానికరమైన జర్మ్స్ మన బాడీలో అటాక్ చేసినప్పుడు దాన్ని రివర్స్ గా కొట్టడానికి, రివర్స్ గా బయటికి పంపించడానికి, దాంతో ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సోల్జర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట బాడీలో. ఒక డిఫెన్స్ సిస్టమ్ అంటాం దాన్ని. 24/7 నైట్ లేదు, రాత్రి లేదు, పగలు లేదు అని చెప్తాం కదా. సో అలా 24/7 వర్క్ చేస్తుంది అనమాట ఎవ్రీ డే. సో అదేం చేస్తుంది అంటే వైరస్ ని, బ్యాక్టీరియాని, ఇన్ఫెక్షన్స్ ని దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటే మనం ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటాం, ఎప్పుడూ కూడా సిక్ అనేది ఫీల్ అవ్వం అనమాట. చూడండి, మనం చెప్తాం కదా, సో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చాలా మంది అంటారు. ఇలాంటి వెదర్ కండిషన్స్ ఎప్పుడు మారుతాయో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి వస్తుందో తెలియదు, ఎప్పుడు వడగండ్లు పడుతుందో తెలియదు. అంటే మన టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో అలా వాతావరణ పరిస్థితులు కూడా మన వల్లనే చేంజ్ అవుతున్నాయి. ఆల్రెడీ సైకిల్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది అనమాట, వాతావరణం సైకిల్. సో అందుకని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ఈ రోజు ఎవరి మీద ఉంది అంటే మన మీదనే ఉంది. ఎవరి ఇండివిజువల్ పర్సన్ మీద, ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ మీద ఉంది. అది మనము మన మార్కెట్ లో కానీ కొత్త వాళ్ళకి, అంటే మార్కెట్ లో మీరు ప్రాస్పెక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు చెప్పగలగాలి అనమాట. అందుకే మనం ఏం చేస్తున్నాం, ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఎవ్రీడే, రైట్? సో అలాంటిది మనం ఏం చేస్తున్నాం, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది అంటే ఖచ్చితంగా మనకి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది, బాడీ కూడా వీక్ అయిపోతుంది, అలాగే ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో అంటే నేను చెప్తాను కదా, బిఎస్ఎఫ్ జవాన్స్ లేరు అనుకోండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన దేశ సరిహద్దులలో ఏమవుతుంది, ఏ దేశమైనా అటాక్ చేసేస్తుంది, అప్పుడు మనం సెక్యూర్ ఉంటామో? ఉండలేము కదా. సో అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ మీ బాడీలో లేదు అంటే వేరేవి ఫారెన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అటాక్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, ఎస్. సో వై ఇమ్యూనిటీ సిస్టమ్ బికమ్ వీక్? ఎందుకు వీక్ అవుతుంది అంటే, నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను, ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది నేను చెప్పినట్టు చాలా వరకు ఉన్నాయి. మన బాడీ వీకెండ్ అవుతుంది మొత్తానికి. సో ఏ పని కూడా మనం చేయలేము. స్ట్రెస్ అయిపోతే చూడండి, దానికి చాలా రకాలుగా మనకి మైండ్ పనిచేయదు అనమాట. చాలా మెంటల్ గా కూడా స్ట్రెస్ అయిపోతాం, ఫిజికల్ గా స్ట్రెస్ అయిపోతుంది బాడీ. అంటే తినాలనిపించదు, అలాగే మైండ్ అంతా కూడా డిస్టర్బ్ గా ఉంటుంది, ఏ పని మీద ఫోకస్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, క్రానిక్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. బాడీ దాంతో పాటు మీరు తినరు, చేయరు, తర్వాత ఏ పని మీద ఫోకస్ కాదు. ఏమవుతుంది అంటే బాడీ టోటల్ గా మెల్లమెల్లగా వీక్ అయిపోతుంది. వీక్ అయ్యింది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే అన్హెల్దీ డైట్ అని చెప్తూనే ఉన్నాము. మనం ఏం చేస్తున్నాము అంటే ఈ రోజులలో చూడండి, మనం అగ్రికల్చర్ పరంగా ఒక మాట చెప్పాలి నేను, అదేంటంటే ఏదైతే పంటలు పండుతాయో మనకి, ఇంతకు ముందు ఒక 50 years బ్యాక్ ఒక పంట చేతికి రావాలంటే ఇయర్లీ ఓన్లీ టూ క్రాప్స్ వచ్చేవన్నమాట. ఎందుకంటే అంత టైం తీసుకుంటది, అది ఆర్గానిక్ గా పండాలి. ఓకే, సో వాతావరణ పరిస్థితులను అనుకూలించాలి, తర్వాత మంచి ఫుడ్ రావడానికి టైం పడుతుంది. ఏదైనా సరే మంచి పని చేయడానికి టైం పడుతుంది, చెడ్డగా బ్యాడ్ గా చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది, రైట్? సో అలాగే ఒక 2 పంటలు రావడానికి మనకు 1 year పడుతుంది యాక్చువల్లీ. కానీ ఈ రోజులలో ఏమైంది అంటే, ఒక పంట చేతికి అంటే ఇయర్లీ 4 to 5 క్రాప్స్ వస్తున్నాయి, అంటే 4 నుంచి 5 పంటలు చేతికి వస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటి, తక్కువ సమయంలో తొందరగా మెచ్యూర్ అవుతున్నాయి అన్నమాట పంటలు. సో పంట పక్వ దశకి వస్తుంది అంటే అక్కడ న్యాచురల్ గా వస్తుందా ఇంత ఫాస్ట్ గా అంటే లేదు, కెమికల్ ఎక్కువగా వాడడం వల్ల తొందరగా పంట అనేది చేతికి వస్తుంది. అంటే అర్థం ఏంటి, మనం తినే ఫుడ్ అంతా కూడా ఏ రకంగా ఉంది ఈరోజు, కెమికలైజ్డ్ ఫుడ్ మనం తింటున్నాం.
ఓకే. ఆహారంలో మనకు నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉండటం లేదు. లైక్ విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, అసలు ఏమీ ఉండట్లేదు. మన ప్లేట్‌లో మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే, ఆ ప్లేట్ అంతా కూడా ఆహారం స్లో పాయిజన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. సో, తిన్న ఆహారం మెల్లమెల్లగా ఏమవుతుంది ఈరోజు అంటే క్యాన్సర్‌కి దారితీస్తుంది. ఎందుకంటే విపరీతమైన కెమికలైజ్, ఆ తర్వాత ఫర్టిలైజర్స్ వాడి, పెస్టిసైడ్స్ వాడి అదే ఫుడ్ మనం తినాల్సి వస్తుంది ఈరోజు. ఓకే. జీర్ణ సంబంధ వ్యాధులు కానివ్వండి, మెటబాలిక్ వ్యాధులు కానివ్వండి, ఇలాంతా కూడా మనకి వస్తుంది. అలాగే మనం ఏం చేసి ఇంట్లో ఆహారం సరిగ్గా లేదు, బయటి ఆహారం అసలుకే లేదు, రైట్? సో అక్కడ మొత్తం పిజ్జాలు, బర్గర్లు, ఆ తర్వాత జంక్ ఫుడ్ అన్నమాట. చిప్స్ కానివ్వండి, ప్యాక్డ్ ఫుడ్ అంటాం. అంటే ఏదైతే పాకెట్ లో మీకు ఫుడ్ దొరుకుతుంది అంటే ఇట్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్, ఇట్స్ నాట్ ఎ ఫుడ్. ఫుడ్ అంటే ఏంటి అంటే అది పాకెట్ లో ఉండకూడదు, ఓపెన్ గా ఉండాలి, అది 2 రోజులలోనే పాడవ్వాలి. అంటే న్యాచురల్ గా అది పాడైపోతుంది, దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ అంటాం. కానీ పాకెట్ లో ఏదైతే ఇప్పుడు చిప్స్ ఉన్నాయనుకోండి, నెల రోజులైనా, 20 రోజులైనా, 30 రోజులైనా, 1 ఇయర్ అయినా ప్యాకెట్ లో పాడు కాదు. ఇట్స్ అంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి దాంట్లో. దాన్ని మనం ప్రోడక్ట్ అంటాం. ప్రోడక్ట్ ఎప్పుడు కూడా శరీరానికి మంచిది కాదనమాట. ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. సో ఇలాంటిది ఏమవుతుంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ బాడీకి అయ్యి టోటల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది, రైట్? సో అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ నేను చెప్పాను, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఈ రోజు మనం చూస్తూనే ఉంటాము. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఓకే, కెమికల్ పొల్యూషన్. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, బాడీలో డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది, రిస్క్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం బాడీకి స్టార్ట్ అయిపోయింది అనమాట. అలాగే చాలా మందికి నిద్ర అనేది ఉండదు. ఇదే అంటే అన్‌హెల్తీ ఫుడ్ తినడం, స్ట్రెస్ ఎక్కువగా అయిపోవడం. దానివల్ల ఏమవుతుంది, నిద్ర ప్రాపర్ గా ఉండనే ఉండదు. మీకు నిద్ర రావట్లేదు అంటే డిసీజెస్ కి మీరు వెల్కమ్ చెప్తున్నట్టే. ఒకవేళ మీకు నిద్ర బాగా వస్తుంది అంటే సగం రోగాలు తగ్గిపోయినట్లే అన్నమాట. ఓకే. సో నిద్ర కూడా కరెక్ట్ గా లేకపోతే ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా డ్యామేజ్ అవుతుంది. అలాగే చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. వీటి వల్ల కూడా ఏమవుతుంది, బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో మరి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా మారింది? ఓకే. సో అది కూడా మనం చూద్దాం. ఫ్రీ రాడికల్స్ అంటే మనకు కంపల్సరీ మన శరీరాన్ని డ్యామేజ్ చేసేటివే ఫ్రీ రాడికల్స్ అంటాం. అంటే మీకు బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గింది అంటే ఫ్రీ రాడికల్స్ మీ బాడీలో ఉన్నాయి అని అర్థం. అవే రకరకాల వ్యాధులకు కారణం అవుతాయి అన్నమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుందంటే ఎక్స్టర్నల్ గా సోర్సెస్ నుంచి వస్తాయి. ఆల్కహాల్ తాగడం వల్ల, లేదా మనకి ఏదైతే పెస్టిసైడ్స్ ఫుడ్ మనం తినడం వల్ల, ఇండస్ట్రియల్ కెమికల్స్ వల్ల, రేడియేషన్ వల్ల, టాక్సిక్ కెమికల్స్ వల్ల, సిగరెట్ స్మోకింగ్, పొల్యూషన్, ఇలా అన్ని కూడా ఫ్రీ రాడికల్స్ అనేది మన మనం జంక్ ఫుడ్ తీసుకోవడం. అంటే మన లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా ఈరోజు మారిపోయింది టెక్నాలజీ పరంగా చూసుకుంటే. సో బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు చాలా మంది. సో దాని వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది చాలా వరకు జనరేట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. సో మరి ఇలాంటి ఫ్రీ రాడికల్స్ ని మనం డైలీ ఒక అంటే ఈ హెల్త్ కి ఒక నెగిటివిటీ ఉన్నట్లే చెప్పొచ్చు అనమాట. మన బాడీలో మన చెడ్డ అలవాట్లు కానివ్వండి, మన పొల్యూషన్ కానివ్వండి, ఈ నిద్ర కరెక్ట్ గా లేకపోవడం, ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేయకపోవడం, మీ పూర్ డైట్ వల్ల, ఇవన్నీ కూడా బాడీలో ఏమవుతుంది అంటే ఫ్రీ రాడికల్ ని జనరేట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే. సో ఫ్రీ రాడికల్స్ ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. ఫ్రీ రాడికల్స్ అంటే ఒక అన్‌స్టేబుల్ మాలిక్యూల్స్. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, బాడీ ఎలా తయారవుతుంది, సెల్స్ నుంచి, అంటే ఒక అణువు నుంచి, ఆటమ్స్ నుంచి తయారవుతాయి. ఆటమ్స్ అన్ని కలిపి ఒక మాలిక్యూల్ అని అంటాం. సో ఇలాంటి మాలిక్యూల్స్ బాడీలో ఎన్నో ఉంటాయి అన్నమాట, కొన్ని లక్షలు ఉంటాయి. ఓకే. కానీ అన్‌స్టేబుల్ అంటే మాలిక్యూల్ స్టేబుల్ గా ఉంటే ఇట్స్ వెరీ గుడ్ మీ హెల్త్ కి. కానీ అన్‌స్టేబుల్ మాలిక్యూల్ ఉంది అంటే దాన్నే మనం ఫ్రీ రాడికల్ అంటాం. ఓకే. అదేం చేస్తది, బాగా ఉన్న మాలిక్యూల్స్, బాగా ఉన్న అణువు లేకుంటే ఆటం అనుకోండి, ఆటం నుంచి ఏం చేస్తది, ఒక ఎలక్ట్రాన్ ని తీసేసుకుంటది అది. సో దాన్ని కూడా అన్‌స్టేబుల్ చేసేస్తుంది అనమాట. సో అలాగే మనకు ఒక పిక్చర్ ద్వారా మనం అండర్స్టాండ్ చేసుకుందాం దీన్ని. స్టేబుల్ ఆటం ఏంటి, ఫ్రీ రాడికల్ ఏంటి, రైట్? యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి?
స్టేబుల్ అంటే చూడండి, ఒక ఆటం ఉంది, రైట్? సో ఆటం చుట్టూ ఏముంటుంటే అంటే ఆర్బిట్స్ అంటాం. ఈ వలయాలు ఉన్నాయి కదా, రౌండ్ రౌండ్స్, దీన్ని మనం ఏమంటాం? సారీ, ఆర్బిట్ అంటాం. ఎప్పుడైనా సరే ఆటం చుట్టూ కూడా ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఏం చేస్తాయి అంటే మన బాడీలో కొన్ని లక్షల చర్యలు జరుగుతుంటాయి. అంటే కెమికల్ రియాక్షన్స్ అంటాం. ఆ కెమికల్ రియాక్షన్స్ ప్రతి సిస్టమ్ లో జరుగుతూ ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఇన్వాలంటరీ మజిల్ అంటాం. ఓకే, గుండె కంటిన్యూగా దానికి ఏం మనం చెప్పట్లేదు కదా, అదంతా అదే కొట్టుకుంటూనే ఉంటది. ఓకే, సో దాన్నే ఇన్వాలంటరీ మసిల్. సో అలాగా ఇంకా చాలా బాడీలో రకరకాల ఫంక్షన్స్ అనేది, కెమికల్ రియాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వాటికి ఎలక్ట్రాన్స్ కానివ్వండి, మాలిక్యూల్స్ కానివ్వండి, సెల్స్ కానివ్వండి, ఇవన్నీ పాల్గొంటాయి అన్నమాట. సో ఇలాంటి ఎలక్ట్రాన్స్ అన్ని దాని బయటి ఆర్బిట్ లో రెండు జతలుగా ఉంటే దాన్ని స్టేబుల్ ఆటం అంటాం. ఓకే, సో ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే దానికి కూడా సేమ్ ఆటం ఉంటుంది, బయట కూడా దీనికి ఆర్బిట్స్ ఉంటాయి, కానీ బయటి ఆర్బిట్ లో సింగిల్ ఎలక్ట్రాన్ అంటే జత కూడా ఉంటాయి, కానీ ఇంకొకటి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటది అనమాట. దానికి సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నందువల్ల అది అన్స్టేబుల్ గా ఉంటుంది. దాన్నే మనం ఫ్రీ రాడికల్ అంటాం. ఇదేం చేస్తుంది, మన బాడీలో ఎన్నో రకాల చర్యలు ప్రతిచర్యలు అయినప్పుడు అవి సాఫీగా జరుగుతూ ఉంటాయి, కానీ ఇది వాటిని వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా అంటాం కదా, ఒక మంచి పని చేసేటప్పుడు చెడ్డ వాళ్ళు వచ్చి దాంట్లో దూరి మొత్తం కొలాప్స్ చేస్తారనమాట. సో అలాంటిది ఇది. ఫ్రీ రాడికల్ అంటే చాలా బ్యాడ్ థింగ్ అన్నట్టు మన బాడీలో, అది డిసీజెస్ ని కలుగజేస్తుంది. సో అది మంచిగా ఉన్న దాన్ని చెడిపేస్తుంది అనమాట. దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసుకొని దాన్ని అన్స్టేబుల్ చేస్తుంది. ఇది మళ్ళీ ఇంకా అది అన్స్టేబుల్ అయిపోతుంది కదా వేరేది, అది కూడా ఆ జీవన క్రియలో పాల్గొనడానికి దానికి అవకాశం ఉండదు. అంటే అక్కడ ఏదైతే ప్రాసెస్ అవుతుందో ఆ ప్రాసెస్ అనేది బ్రేక్ అవుతుంది, ఆ చైన్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యింది అంటే ఆ సెల్ అనేది అక్కడ డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఒకసారి సెల్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది అంటే మన బాడీలో మెల్లమెల్లగా అది క్యాన్సర్ కి దారి తీయొచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, లివర్ ప్రాబ్లం రావచ్చు, ప్యాంక్రియాస్ దెబ్బ తినొచ్చు, ఎన్నో రకాలుగా మన శరీరం అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో ఎక్కువగా ఉండకూడదు. ఓకే, మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటే బాడీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమ్ ఫుడ్ నుంచి మనకు వస్తుంది అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే దాని బయటి ఆర్బిట్ లో సో మెనీ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి. సో అందుకే ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఉన్నాయో దానికి ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి దాన్ని స్టేబుల్ చేస్తుంది. అప్పుడు అది కూడా ప్రతి చర్యలో పాల్గొంటూ ఉంటాం. అంటే స్టేబుల్ ఆటంలు ఎలా అయితే హెల్దీగా ఉన్నాయో అలా ఫ్రీ రాడికల్ కూడా హెల్దీగా అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటాయో అంత ఫ్రీ రాడికల్ శాతం తగ్గుతూ వస్తుంది అనమాట. అప్పుడు మన బాడీ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటుంది. ఓకే, ఎస్, మనం నెక్స్ట్ చూద్దాం వాట్ ఈస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సింపుల్, ఏమీ లేదు. ఎక్కడైతే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో తక్కువగా ఉంటాయో, ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా ఉంటాయో దాన్ని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఇక్కడ చూడండి, ఒక టమాటో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెజిటేబుల్ ఫ్రూట్ తీసుకోండి, దాన్ని పెట్టేసి ఒక 2 days కానీ లేకుంటే 1 day కానీ దాని మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది, అంటే బయటి వాతావరణంలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా దాని మీద అటాక్ చేసినప్పుడు అది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. చూడండి, సో నార్మల్ సెల్ ఎలా ఉంది అలాగే అటాక్ అయింది కదా ఫ్రీ రాడికల్స్, అంటే మా వైరస్ బ్యాక్టీరియా అటాక్ అయింది, అలాగే దాని లోపల కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి సెల్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. సో when free radicals increase and antioxidants decrease in the body, the damage that occurs is called oxidative stress. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటి అంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, మీ బాడీ అంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. రైట్, మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి మనం వెళ్ళకూడదు యాక్చువల్లీ. సో వేర్ డు ఫ్రీ రాడికల్స్ కమ్ ఫ్రమ్ ఇన్ ద బాడీ, మరి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కడి నుంచి వస్తాయి మనకి, స్ట్రెస్ ఎక్కువగా పడ్డారనుకోండి ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతాయి బాడీలో. పొల్యూషన్ ఎక్కువగా ఉంది, దాని వల్ల కూడా మనకు వస్తుంది. జంక్ కూడా ఎక్కువగా తింటున్నాం అంటే
ఆబ్వియస్లీ మనకి ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో జనరేట్ అవుతాయి. అలాగే మనకి కెమికల్స్ ఎక్కువగా తీసుకుంటే లేదా రేడియేషన్ మొబైల్ వల్ల కానివ్వండి, వైఫై ఇంట్లో ఉంటే దాని నుంచి కానివ్వండి, బయట కూడా మనకి రేడియేషన్ టవర్స్ ఉంటాయి. దాని నుంచి కూడా మనకు వస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల, స్లీపింగ్ కరెక్ట్ గా లేనందుకు, పెయిన్ కిల్లర్స్ చాలా వాడుతున్నారు, యాంటీబయాటిక్స్ చాలా వాడుతున్నారు అంటే కూడా బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. మరి ఫ్రీ రాడికల్స్ మీ బాడీలో ఉంటే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది, రైట్? అలాగే ఇంకేం చేస్తుంది అది అంటే, బాడీలో ఉన్న సెల్స్ అనేది బ్రేక్ చేస్తుంది అనమాట. దానివల్ల ఇంకేమవుతుంది అంటే, మన స్కిన్ అనేది డల్ గా అవుతుంది, తొందరగా ముడతలు పడే అవకాశం ఉంటుంది, ఏజింగ్ అనేది ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అంటే 30-40లోనే ఒక 60 లాగా కనపడుతుంటారు కొంతమంది. అంటే వాళ్ళ ఏజ్ కూడా మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం 50, కానీ వాళ్ళు 30-35 ఉంటారు అనమాట. అంటే ఏంటి, వాళ్ళ బాడీలో మొత్తం రాడికల్సే ఉన్నాయి, ఫ్రీ రాడికల్స్. ఓకే. అలాగే రిస్క్ ఎక్కడ ఉంటుంది అంటే, బీపీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డయాబెటిక్ లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, అంటే హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ కి దారి కూడా తీయొచ్చు అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చూడండి. సో అలాగే మనకి మరి ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి సపోజ్, సో అప్పుడు ఏమవుతుంది, బాడీ అనేది కూడా మొత్తము కూడా దాని ఎబిలిటీ అనేది కోల్పోతుంది. దాన్ని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి? ఇంతకు ముందు చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ అనేది వీక్ అయిపోతుంది. అలాగే దానివల్ల మీకు ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా బాడీకి అటాక్ అవుతాయి, ఫాస్ట్ ఏజింగ్ అవుతుంది, అంటే యాక్సిలరేటెడ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్, అంటే ఫాస్ట్ గా ఏజింగ్ వస్తుంది అనమాట. సో ప్రీమాచ్యూర్ ఏజింగ్ అంటాం దాన్ని. అలాగే దానివల్ల ఏమవుతుందంటే రింకిల్స్ పడడం, బాడీ మీద స్కిన్ ఎలాస్టిసిటీ అనేది లాస్ అవ్వడం, ఎనర్జీ కూడా కోల్పోతారు, చిన్న పని కూడా చేయలేకపోతుంటారు, అలసిపోతారు అనమాట తొందరగా. చిన్న పనే కానీ చేయడానికి చాలా లేజీగా కూడా ఫీల్ అవుతారు. అంటే బాడీలో అనేది శక్తి అనేది లేనే లేదనమాట బాడీలో. అలాగే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కువగా అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది, తొందరగా తెల్ల వెంట్రుకలు, గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్స్ అన్నమాట. సో అంటే ఏజ్ ఇప్పుడు మనం 60 క్రాస్ అయితే లేదా 50 క్రాస్ అయితే వైట్ హెయిర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రోజు ఏజ్ తో సంబంధం లేకుండా స్కూల్ పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు రావడం స్టార్ట్ అయింది చూడండి, చిన్న ఏజ్ లోనే. అంటే ఇదంతా కూడా ఏంటి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందన్నమాట బాడీలో. స్కిన్ అనేది డల్ గా అయిపోతుంది, స్ట్రెస్ వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి మనకు అంటే డిమిషన్ గ్లో అదంతా కూడా తగ్గిపోతుంది టోటల్ గా. ఓకే. మరి అలాగే లివర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ విత్ ఇన్ అస్ అని చెప్పొచ్చు. అంటే మన బాడీలో ఇది ఒక సైలెంట్ కిల్లర్. మనం ఏమనుకుంటామంటే జనరల్ గా, ఏముందిలే ఇదంతా పెద్ద అవసరమా, ఇదంతా అంత ఉంటదా మనకి అంటే, సడన్ గా మనకు క్యాన్సర్ చూడండి ఏమవుతుంది, ఒక థర్డ్ స్టేజ్ లో బయటపడుతుంది, ఈ రోజు ఫోర్త్ స్టేజ్ లో బయటపడుతుంది. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్. ఓకే. అలాగే బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి, సెల్ డ్యామేజ్ అయిపోయి ఇట్స్ గోస్ టు క్యాన్సర్. మరి ఫోర్త్ స్టేజ్ లో కూడా బయట, అంటే అంతవరకు హెల్దీగానే ఉంటారు, అసలు తెలియనే తెలియదు, కానీ ఏదో సమ్ సిమ్టమ్ బయటపడి ఏదో చెకప్ కి వెళ్తే, ఒక చెకప్ కి వెళ్తే ఇంకొక రోగం బయటపడుతుంది. ఇది చూడండి ఎలా ఉందో ఈ రోజులలో. మనం ఏదో ఒక దానికి వెళ్తాము, రిపోర్ట్స్ చూస్తాము, ఇంకొకటి బయటపడుతుంది. అంటే చూడండి ఎంత డేంజర్ అయిపోయింది హెల్త్. అంటే ఇది మనం చెప్పగలగాలి మార్కెట్ లో, ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్ టుడే. హెల్త్ అనేది చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాంటిది ఈ రోజు ఫోర్త్ స్టేజ్ లో క్యాన్సర్ బయటపడితే ఏం చేస్తాం అప్పుడు? కీమోస్ ఎన్ని అవుతాయి? 15-18 కీమో. అంటే కీమోథెరపీ చేయాల్సిందే, ఎందుకంటే కీమోథెరపీ చేస్తేనే ఏదైతే అంటే క్యాన్సర్ సోకిన సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చంపేసేయాలన్నమాట. అప్పుడే మళ్ళీ, లేకపోతే మీరు కీమో ఇవ్వలేదనుకోండి, ఎక్కువ అయిపోతాయి బాడీలో, టోటల్ బాడీ స్ప్రెడ్ అయిపోతుంది. ఒక పార్టీకి వచ్చింది అంటే అక్కడ కీమో ఇచ్చారు అంటే, అప్పుడు కీమో ఇచ్చారంటే ఆ ప్రాంతంలో అవి డెడ్ అయిపోతాయి అన్నమాట. ఇవ్వలేదు అంటే ఇంకా అది ఇంకెక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో.
అంటే ఫోర్త్ స్టేజ్ లో, థర్డ్ స్టేజ్ లో ఒక ప్రాణం కాపాడడం చాలా కష్టం. వెరీ రేర్ సిచ్యువేషన్ లో మనం సేవ్ కూడా చేయగలుగుతాం. బట్ అలా ఉందన్నమాట సిచ్యువేషన్. అంటే వెరీ సీరియస్ కండిషన్ లోనే ఈరోజు ఏ రోగమైనా బయటపడుతుంది. ఓకే, అందుకే మనం ఏమంటాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. రైట్. ఎస్. సో వార్నింగ్ సైన్స్ ఏంటి? వీక్ ఇమ్యూనిటీ. మీకు చూడండి, మనకి మనకి ఎలా అర్థం కావాలి, నా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంది, నాకు వీక్ గా ఉంది, నా నా బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉందని మనకి ఎలా అర్థమవుతుంది అంటే, కొన్ని సిమ్టమ్స్ మీరు గుర్తుపట్టగలిగితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది మీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందని. అంటే ఒక పేషెంట్ దగ్గర మీరు వెళ్ళారు, లేదా ఒక ప్రాస్పెక్టివ్ దగ్గర మీరు వెళ్ళారు అంటే, అక్కడ మీరు అల్ట్రాబేరీ ఇవ్వాలి అనుకుంటే సమ్ సిమ్టమ్స్ ఉంటే కూడా మీరు గుర్తుపట్టొచ్చు. సో అలాంటి సిమ్టమ్స్ ఏంటి అంటే, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయిపోయింది కదా, కొంతమందికి జలుబు అవుతుంది, ముక్కు పట్టేస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, బ్రాంకైటిస్ వస్తుంది. ఓకే. సో అలాగే తుమ్ముతూనే ఉంటారు చాలా వరకు, ఫీవరిష్ గా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా ఇన్ఫెక్షన్ రావడం, లేదా దాంతో సంబంధం లేకుండా మంత్లీ ఒక్కసారైనా సిక్ అయిపోతుంటారు. మంత్లీ ఒక గాలికి వెళ్ళినా సరే, అది ఏ సీజన్ అయినా సరే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు గుర్తుపట్టాలి మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అసలు డౌన్ ఉంది చాలా అని. ఓకే. చూడండి, ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ కోల్డ్స్ ఆర్ ఇల్నెస్ అంటే ఫ్రీక్వెంట్ గా జలుబు అవుతుంది, మీరు సిక్ అయిపోతున్నారు అంటే వెంటనే మీరు గుర్తుపట్టాలి, నాకు ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందని. ఓకే. అలాగే ఎప్పుడైనా సరే ఎనర్జీ అంటే, మీకు ఏ పని చేసినా తొందరగా అలసిపోతారు, అసలు చేత కాదు. ఇప్పుడు 2 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ మెట్లు ఎక్కడానికి కూడా మీకు భారంగా అనిపిస్తుంది అనమాట, ఎక్కలేరు. ఓకే. సో అలాంటి సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఇంకా చాలా మందికి రకరకాలుగా వర్క్ చేయాలన్నా అలసిపోతారు, తొందరగా అలసిపోతారు అనమాట. అంటే ఎనర్జీ అనేది లో ఉందని అర్థం. సో అలాంటప్పుడు కూడా మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే డిలేడ్ రికవరీ అంటే, మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫీవర్ వచ్చింది, డాక్టర్ దగ్గర వెళ్ళారు, లేదా మీకు జలుబు అయింది, లేదా దగ్గు కూడా తగ్గడం లేదు అంటే, ప్రొలాంగ్డ్ వే అంటే మీకు ఒక 15 డేస్ అయినా సరే మెడిసిన్స్ తీసుకుంటున్నారు, అలాగే మెడికేషన్లోనే ఉన్నారు, వాడుతున్నారు, తగ్గడం లేదు, ఎప్పుడో 1 మంత్ కి కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు, 1 మంత్ కి మీకు తగ్గుతుంది అంటే, రికవరీ అనేది టైం తీసుకుంటుంది. అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందని అర్థం. ఇంకా మీరు గుర్తుపట్టాలి మీ ఇమ్యూనిటీ అంటే, అలర్జీ అవుతుంది, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయినాయి, మెంటల్ హెల్త్ కూడా రావడం, అలాగే క్రానిక్ ఇల్నెస్ రిస్క్ ఉంటే కూడా మీరు వెంటనే గుర్తుపట్టాలి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందని. ఓకే. లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా చాలా మందికి ఉంటాయి, దాంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే క్యాన్సర్. ఓకే. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా వరకు మనకు డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అయితే అందరికి తెలుసు, ఒక రకమైన క్యాన్సర్ అయితే ఉండదు, సో మెనీ టైప్స్ ఉంటాయి. దాంట్లో లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు, స్టమక్ లో కూడా క్యాన్సర్ వస్తుంది, మధ్యలో బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అయిపోయింది, రైట్. సో ఇలాంటి క్యాన్సర్స్ అన్ని కూడా, ఇంకా నోట్లో కూడా క్యాన్సర్ వస్తుంది, గొంతుకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో అలాగే హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. మనకి అంటే మనకు ఆర్టీరియల్ ప్లేక్ అనేది మన రక్తనాళాల్లో ఏదైతే హార్ట్ కు పంపింగ్ చేస్తాయో దాంట్లో ప్లేక్ అనేది చాలా ఎక్కువైతుంది అనమాట. సో దాని వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇదంతా కూడా ఏంటి, లాంగ్ టర్మ్ డిసీజెస్ లో మీకు స్ట్రెస్ అనే అంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్నందుకే. ఆర్థరైటిస్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే మీకు ఎక్కువగా లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే, ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. ఆ తర్వాత మనకి క్రూషియల్ గా రోల్ ఏమవుతుందంటే, ఆర్థరైటిస్ డిసీజ్ అనేది పెరగడంటే, బోన్స్ కి సంబంధించిన జాయింట్ పెయిన్స్ అని అవ్వనివ్వండి, లేదా మీకు మోకాల నొప్పులు అవ్వనివ్వండి, లేదా మీకు రిస్ట్ దగ్గర అవ్వనివ్వండి, ఇలాంటి ఏదైనా సరే మనకి అవుతుంది. ఎందుకు అంటే, మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నది. మీరు డోంట్ యూజ్ ద పెన్సిల్ మార్క్, మీరు పెన్సిల్ యూజ్ చేయకండి, స్క్రీన్ డిస్టర్బ్ అవుతుంది. ఎస్.
సో ఇలా క్యాన్సర్ రిస్క్, అలాగే హార్ట్ అటాక్స్ రావడం, ఆర్థరైటిస్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ వేలో అన్నమాట. అందుకే అంటాం కదా, మనం నేనైతే బాగానే ఉన్నాను నాకేం కాదు అంటే అలా ఉండదు. కంపల్సరీ మనకి ఈ రోజులలో ఉన్న ఛాలెంజెస్ వల్ల మన హెల్త్ అనేది డ్యామేజ్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ రైట్. సో టెంపరీ మెడికల్ సొల్యూషన్ ఉన్నాయి మనకి. మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే, డెఫినెట్లీ కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్తాం, ఆ మెడికల్ సొల్యూషన్ అనేది మనం చూసుకుంటాం. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే టెంపరీగా మనకి రిలీఫ్ ఇస్తాయి, పర్మనెంట్ గా ఇది కూడా రిలీఫ్ అనేది ఇవ్వదు. మరి మెడికల్ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, మనం డ్రగ్స్ అనేది వాడతాము, యాంటీబయాటిక్స్ వాడతాము, అలాగే క్యాన్సర్ ఏదైనా వస్తే కీమోథెరపీస్ కి వెళ్తాము, ఆ తర్వాత రేర్ కండిషన్స్ కానివ్వండి, లేదా ఎమర్జెన్సీలో హాస్పిటలైజ్డ్ అవుతాం. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ లో రేడియేషన్ కూడా మనకి ఇస్తారు, కొన్ని రకాల సర్జరీస్, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం డాక్టర్స్ కూడా వస్తుంది. లాంగ్ టైం మెడికేషన్ లో సారీ మెడికేషన్ లో ఉంటాం, అంటే ఎప్పుడు కూడా మందులు వేసుకుంటూనే ఉంటాం అన్నమాట. అంటే అది పర్ డే మనకు 12 టాబ్లెట్స్ కూడా వేసుకునే వాళ్ళని మనం చూస్తున్నాం ఈ రోజు. అంటే ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఇమ్మీడియట్ గా మీకు ఒక సొల్యూషన్ అనేది ఇస్తుంది, కానీ ఇవన్నీ కూడా ఓన్లీ టెంపరీ రిజల్ట్ మాత్రమే. కానీ మీకు పర్మనెంట్ గా హెల్త్ బాగుండాలి, పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ కావాలి అంటే రియల్ సొల్యూషన్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి? మనం ఇమ్మీడియట్ గా నాకు కోల్డ్ అయింది, లేదా నాకు ఇంకొక హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్ గా టాబ్లెట్ వేసుకొని అప్పటికప్పుడు మనం తగ్గించుకొని మళ్ళీ రాకుండా ఉండేటట్టు చేయాలా? లేదా లాంగ్ టర్మ్ వేలో నాకు అసలు హెల్త్ బాగా ఉండాలి, నాకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అని ఒక స్ట్రాంగెస్ట్ గా మనం ఆలోచించాలా? రైట్. రియల్ సొల్యూషన్ ఏంది? స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవాలి, న్యాచురల్ గా మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి అందించాలి. దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్. అంతేకాని మెడిసిన్స్ అనేది అన్నిటికీ కూడా మనం ప్రతిసారి మెడిసిన్ మీద ఆధారపడొద్దు అనమాట. సో వాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే గనక ఖచ్చితంగా మనకు రియల్ సొల్యూషన్, ఇలాంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఇంక్రీజ్ అయిపోయింది. అంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో లేవు, ఫ్రీ రాడికల్స్ చాలా ఉన్నాయి, సో ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది. మరి ఇలాంటి పెద్ద ప్రాబ్లమే కదా ఇది. సో ఆ ప్రాబ్లం కి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి మనం ఇవ్వాలి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటే ఒక యాంటీ వైరస్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట. మరి యాంటీ వైరస్ అంటే ఏంటి అంటే, మన ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, రైట్. సో దానికి వైరస్ అనేది అటాక్ అవుతుంది. ఒకసారి వైరస్ అటాక్ అవుతే ఏమవుతుంది అంటే, మన ల్యాప్టాప్ లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో, ఫైల్స్ అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి అన్నమాట మనకి, రైట్. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాము అంటే, కంపల్సరీ దానికి ఒక యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం, రైట్. అది చేస్తే ఏమవుతుంది, మనకి ఎలాంటి ఫైల్స్ అనేది డ్యామేజ్ అవ్వవు అనమాట, రైట్. సో అలాగే మనకు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఏం చేస్తాము అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి అందిస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైరస్ అనేది మనకు అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా కంప్యూటర్లో ఎలాగైతే యాంటీవైరస్ ప్రొటెక్ట్ చేస్తుందో ల్యాప్టాప్ ని, అలాగే మన బాడీని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఫ్రీ రాడికల్స్ మీద అది అటాక్ చేసి మన బాడీని సేవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. ఓకే, ఎస్. మరి టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఏమో మనం చూద్దామంటే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకంటే ఫుడ్ ద్వారానే. సో ఎలాంటి ఫుడ్ అంటే రిచ్ ఫుడ్ ఉంది మన దగ్గర అంతా కూడా. సో మెనీ సోర్సెస్ ఉన్నాయి మనకు ఫుడ్ కి. సో అలాంటి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల అంటే యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఫ్రూట్స్ కానివ్వండి, రిచ్ వెజిటేబుల్స్ కానివ్వండి, అవన్నీ కూడా హెల్దీగా మనకు అందిస్తుంది. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి ఫుడ్స్ లో మనకు దొరుకుతాయి. సో ఇండియన్ ఫ్రూట్స్, వేరియంట్ ఫ్రూట్స్ ఉన్నాయి, వేరియంట్ వెజిటేబుల్స్ ఉన్నాయి, సఫిషియంట్ గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వీటి ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. అలాగే మనము ఒరాక్ వాల్యూ కూడా చూద్దాం. మరి ఒరాక్ వాల్యూ అంటే ఏంటి అంటే,
దీన్ని ఇప్పుడు సపోజ్ మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక మెజర్మెంట్ ఉంది, క్యారెట్స్ లో కొలుస్తాం, రైట్? సో అలాగే మనము ఇంకా మనకు ఏదైనా సాలిడ్ ఫుడ్ ఉందనుకోండి, కేజీలలో కొలుస్తాం. అలాగే డిస్టెన్స్ ని ఆ అంటే కిలోమీటర్స్ లో కొలుస్తాం, రైట్? సో అలాగే మన ఫుడ్స్ లలో యాంటీ ఆక్సిడెంట్ శాతం ఎంత ఉంది అనేది మనం ఒరాక్ అనే వాల్యూలో కొలుస్తాం అన్నమాట. అంటే ఒక ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కెపాసిటీ ఎంత ఉంది, ఆ ఫుడ్ నేను తీసుకోవడం వల్ల ఎంత కెపాసిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ నా బాడీలోకి వస్తాయి అనేదే ఒరాక్. దాని ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే, దీన్ని మనం ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటాం. ఓకే, సో ఇది మనకు ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ డ్రింక్ తీసుకున్నా మీ బాడీలో ఎంతవరకు ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతున్నాయి, సో అలాగే దాన్ని రిమూవ్ చేయడానికి ఎంత యాంటీ ఆక్సిడెంట్ శాతం మనకు కావాలి, ఇవన్నీ కూడా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. మినిమం రిక్వైర్మెంట్ మనకి ఒక అంటే 3000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ అనేది పర్ డే కావాలి. ఒక ఆప్టిమం హెల్త్ కావాలంటే 8000 నుంచి 10,000 ఒరాక్ వాల్యూ కావాలి. ఈ వాల్యూస్ ఎవరు చెప్తున్నారు అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ లెక్కలన్నీ కూడా మనకి చెప్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి ఎంత అందుతుంది మరి ఒరాక్? మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మనం తినే ఆహారం అలవాట్లు మారిపోయాయి. ఓకే, సో మనకు ఎంత మీరు ఫుడ్ తీసుకున్నా కూడా ఈరోజు మనకు అందేది ఎంత ఉంది అంటే 1200 నుంచి అంటే 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ మాత్రమే మనకు ఈ రోజు అందుతుంది. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డిసీజెస్ తోటి ఈ రోజు బాధపడుతున్నారు అనమాట. ఓకే, సో డైలీ ఒరాక్ ఛాలెంజ్ అనేది మనకు ఆల్రెడీ మనం చెప్పాం. సో మీకు హెల్దీగా ఉండాలి, ఎంత మీరు కన్జ్యూమ్ చేయాలి పర్ డే అంటే ఒక దాదాపు 4000 నుంచి 6000 వరకు మీరు డైలీ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది, రైట్? మరి ఇంత వాల్యూ అంటే ఇక్కడైతే మనం 5000 6000 ఇచ్చాం, బట్ 4000 నుంచి 6000 వరకు మనకు ఒరాక్ వాల్యూ కావాలి. మరి అంత ఒరాక్ వాల్యూ కావాలి అంటే మనం ఏదో అన్నం తింటున్నాం, పప్పు తింటున్నాం, ఒక కూర ఒక చపాతి తింటే దాంట్లో అందుతుంది అదంతా వాల్యూ? ఓకే, అందదు. మరి ఎక్కడి నుంచి అందుతుంది చూద్దాము. సో ఇంప్రాక్టికల్ డైట్ అనేది మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మనకు అంత వాల్యూ ఆఫ్ ఒరాక్ వాల్యూ కావాలి అన్నప్పుడు త్రీ ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి, రైట్? ఫస్ట్ ఆప్షన్ మనం చూద్దాం. డైలీ మీరు ఒక 3 to 5 kgs డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్, అలాగే డిఫరెంట్ కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి మరి? కెమికలైజ్డా? కాదు, ఆర్గానిక్ గా ఉండాలి. టోటల్ గా 100% ఆర్గానిక్ ఉండాలి. ఓకే, సో దీని ఖర్చు మరి ఒకరికి ఎంత అవుతుంది అంటే ఒక పర్సన్ కి పర్ డే 1200 నుంచి 1300 అవుతుంది, అన్ని రూపీస్ అనేది అవుతుంది. మరి ఒక వ్యక్తి ఖర్చు పర్ మంత్ ఎంత అవుతుంది ఈ లెక్కన మనం చూసుకుంటే 36,000 అవుతుంది. మరి ఫ్యామిలీలో ఒక్కరే కాదు కదా ఉండేది, ఒక నలుగురు అయితే ఉంటారు. మరి నలుగురికి ఎంత అవుతుంది అంటే 1,44,000 అవుతుంది అనమాట. అంతైతే మనం తీసుకోవాలి. మరి సాధ్యమా మనకి? సాధ్యం కాదు, రైట్? మన సెకండ్ ఆప్షన్ వెళ్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు 25 కప్స్ గ్రీన్ టీ తాగాలి పర్ డే. ఓకే, మరి ఇక్కడ ఒక కప్పు వాల్యూ ఎంత ఉంటుంది? సుమారుగా మనకి ఒక 10 రూపాయలు అనుకోండి, ఒక 10 రూపీస్, రైట్? మరి ఒక పర్సన్ కి ఎంత అవుతుంది పర్ డే అంటే 250 రూపీస్. మరి ఒక పర్సన్ కి పర్ మంత్ ఎంత? 7,500. మరి టోటల్ ఫ్యామిలీకి ఒక 30,000 అవుతుంది అనమాట. 30,000 ఓన్లీ మనం ఒరాక్ వాల్యూకి పెడితే మరి మిగతా అవసరాలు ఎలా అవుతుంది మన వల్ల, రైట్? అంటే సాధ్యం కాదు. మరి మూడో ఆప్షన్ చూద్దాం. మరి మూడో ఆప్షన్ ఏంటంటే మీరు 30 గ్లాసుల ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది తాగాలి. ఓకే, మరి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ అప్రాక్సిమేట్లీ 35 రూపీస్ అనుకుంటే పర్ పర్సన్ ఎంత అవుతుంది? 1050 అవుతుంది. మరి ఆ ఒక్క పర్సన్ కి పర్ డే ఎంత అవుతుంది? 31,500 రూపీస్ అవుతుంది. టోటల్ ఫ్యామిలీకి 1,26,000 అవుతుంది అనమాట. మరి ఒక నార్మల్ పర్సన్ కి ఈ రోజు ఇదంతా సాధ్యమా అసలు అంటే ఒకసారి ఆలోచించండి అందరు కూడా. సాధ్యమా? సాధ్యం కానే కాదు, రైట్? సో ఒకవేళ సాధ్యమైన 3 నుంచి 5 కేజీలు ఎలా ఫ్రూట్స్ తింటాం?
ఓకే, 25 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగుతామా? మనకంత కెపాసిటీ ఉందా? లేదు. రైట్. సో మార్కెట్ లో ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి అర్థమవుతుంది, మేము ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎంత వరకు నేను సస్టైన్ అవ్వాలి, ఇమ్యూనిటీ పవర్ నేను ఎలా పెంచుకోవాలి, రైట్ అనేది మనము ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది మనం చూపిస్తాం వాళ్ళకి. స్మార్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, మీరు 3 నుంచి 5 కేజీల ఫ్రూట్స్, అలాగే 25 కప్పుల గ్రీన్ టీ, అలాగే ఫ్రెష్ జ్యూస్ 30 గ్లాసుల నీ గ్లాస్ జ్యూస్, అవన్నీ కలిపి కూడా ఓన్లీ 30 ml జ్యూస్ తీసుకుంటేనే వస్తుంది అంటే అది ఎంత హ్యాపీ, రైట్? అలాంటి ఒక బెస్ట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ గురించే మనం చెప్తున్నాం. దట్ మిరాక్యులస్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనం, అల్ట్రా బెర్రీ. ఓకే, సో ఇది సింపుల్ గా మీకు మీ డైలీ ఎంతైతే రొటీన్, మీ డైలీ రొటీన్ లో ఎంత న్యూట్రియంట్ వాల్యూస్ ఉండాలో అంత టోటల్ వాల్యూస్ మీకు ఓన్లీ అల్ట్రా బెర్రీ జ్యూస్ వల్ల ఒక ఆప్టిమల్ వెల్నెస్ అనేది మీకు అది క్రియేట్ చేస్తుంది అనమాట, రైట్? సో అలాంటి అల్ట్రా బెర్రీ జ్యూస్ ని మన ఈ బయోటోరియం నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు బూస్టర్ ప్లాన్ లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంది. ఎంత సేల్ అవుతుందంటే ఈరోజు ఎంతో మందికి రిజల్ట్స్ ఇస్తుంది. సో మెనీ టెస్టిమోనియల్స్ మనకి ఇప్పుడు రావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి మెల్లమెల్లగా డిసీజెస్ తగ్గుతూ వస్తున్నాయి. సో హ్యూజ్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అల్ట్రా బెర్రీ. సో ఒక్కసారి దాన్ని ఒకసారి మనం వీడియో కూడా చూద్దాం. ఎస్, ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు అల్ట్రా బెర్రీ. సో ఈ సందర్భంగా మనం మన గ్రేట్ మెంటర్ లీడర్, పయోనీర్, అలాగే సిఎండి ఆఫ్ ద కంపెనీ బైటోరియం సాగర్ జోషి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్దాం. ఓకే, సో ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం. 21+ ఫ్రూట్స్ ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా కంబైన్డ్ గా ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఓకే, సో ఇది యూనిక్ బ్లెండ్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఆప్టిమల్ హెల్త్ అన్నమాట, రైట్? ఓకే, సో మెయిన్ కి ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. మనం ఇంత మంచి ప్రోడక్ట్ అని చెప్తున్నాం, మరి దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఫ్రూట్ దీంట్లో వచ్చేసి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాము. బ్లూబెర్రీ. ఓకే, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి, ఫ్రూట్ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది ప్రైమర్లీ యుఎస్ఏ లో, కెనడా, ఇంకా యూరోప్ లో దొరుకుతుంది. అలాగే నార్త్ హిమాలయ రీజన్ లో కూడా దొరుకుతుంది మనకి. దీని పని ఏంటి, ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ లో మీ మెమరీని బాగు చేస్తుంది, ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఐ సైట్ ఎవరికైనా ఉంటే ఐ విజన్, ఐ లోపల అంటే కంటి లోపల రెటీనా ఉంటుంది, అదే మనకు చూపునిస్తుంది. ఆ రెటీనాని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్క్రీన్ ఎక్కువగా మీరు వాడుతున్నారు అంటే దాంట్లో కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లో అదేం చేస్తుంది అంటే దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, అందుకే మీ గట్ అనేది క్లియర్ గా అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దీంట్లో, దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే హార్ట్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హార్ట్ లో మీ సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ అండ్ బ్లూబెర్రీ. నెక్స్ట్ ఫ్రూట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే క్రాన్బెర్రీ అంటాము. ఈ క్రాన్బెర్రీ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే యుఎస్ఏ, కెనడా, యూరోప్. అలాగే క్రాన్బెర్రీ దేనికి స్పెషాలిటీ అంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అన్నమాట. ఓకే, ఇది కిడ్నీలని హెల్దీగా ఉంచుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే అవుతాయో ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. యూరినరీ సిస్టమ్ ని క్లీన్ గా ఉంచుతుంది, కిడ్నీలను క్లీన్ గా ఉంచుతుంది, హెల్దీగా ఉంచుతుంది అనమాట. అలాగే ఇంకా ఇది క్లెన్జింగ్ చేస్తుంది, కిడ్నీలని, యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని బాడీలో తగ్గిస్తుంది. అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్టీన్ అంటాము. ఈ మ్యాంగోస్టీన్ అనేది
మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దీన్ని క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటాం. ఇది థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాలో దొరుకుతుంది. ఇండియాలో వచ్చేసి కేరళ, కర్ణాటకలో ఉంటుంది. మరి మ్యాంగోస్టీన్ అనేది ఒక ట్రాపికల్ ఫ్రూట్. దీని అవుటర్ షెల్ అంతా కూడా హార్డ్ గా ఉంటుంది, లోపల మాత్రం ఇది వైట్ జ్యూసీ పల్ప్ అనేది ఉంటుంది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి దాంట్లో, గ్జాంథోన్స్ అని. ఇదంతా కూడా ఏం చేస్తాయి అంటే ఇవి మార్కెట్ లో కూడా చాలా రేట్ అన్నమాట, చాలా హై పవర్ ఉంటుంది దీనికి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హై రేంజ్ లో ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, అలాగే హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది అనమాట మ్యాంగోస్టిన్. నెక్స్ట్ వచ్చేసి గోజీ బెర్రీ అని అంటాము. మరి ఇది మనకు ఎలా వర్క్ చేస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐస్ కి చాలా బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. మరి ఇది ఇక్కడ చైనా, మంగోలియా, హిమాలయ రీజన్స్ లో ఎక్కువగా దొరుకుతుంది. డ్రైడ్ ఫామ్ లో ఇండియాలో దొరుకుతుంది. గోజీ బెర్రీలో ఏముంటుంది అంటే విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఐరన్, జింక్, తర్వాత హై యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి దీంట్లో, ఇంకా అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది ఐస్ కి విజన్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, అలాగే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, అలాగే బాడీని ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇది కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే వీక్నెస్ రాకుండా ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ లో గ్లోనెస్ ని అనేది తీసుకొస్తుంది, యాంటీ ఏజింగ్ రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. అలాగే లివర్ లో డిటాక్సిఫికేషన్ చేస్తుంది, బ్లడ్ కూడా డిటాక్స్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఎల్డర్ బెర్రీ ఉంది. ఈ ఎల్డర్ బెర్రీ కూడా ఏమంటామంటే ఇది ఇమ్యూనిటీ షీల్డ్ సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో ఇది ఎక్కడ దొరుకుతుంది మనకంటే యూరప్, నార్త్ అమెరికా, అలాగే ఇండియాలో కూడా ఉంటుంది. ఇంపోర్టెడ్ ఫామ్ లో తీసుకుంటాం మనం. అలాగే ఇది ఇమ్యూనిటీ షీల్డ్ గా వర్క్ చేస్తుంది, బాడీని వైరస్ అటాక్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మీకు కోల్డ్ కానీ ఫ్లూ కానీ ఇలాంటివి ఉంటే యాంటీ వైరల్ గా కూడా యూజ్ అవుతుంది. రెస్పిరేటరీ అంటే లంగ్స్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఫ్రీ రాడికల్స్ ని ఇక్కడ రెడ్యూస్ చేస్తుంది, యాజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తూ, అలాగే బాడీలో స్వెల్లింగ్ ఏమైనా ఉంటే దాన్ని తగ్గిస్తుంది, అంటే ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్బరీ. ఈ మల్బరీ ఏం చేస్తుంది అంటే మనకు నేచురల్ సపోర్ట్ ఫర్ ఐస్, ఇంకా ఇమ్యూనిటీ, ఇంకా హెయిర్ ఇది. అలాగే ఇది ఏషియా, చైనా, కొరియా, ఇండియాలో దొరుకుతుంది. కామన్లీ ఇది మనకు ఇండియాలో నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్ లో ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా ఇది 3 ఫార్మ్స్ లో దొరుకుతుంది, పర్పుల్, రెడ్, ఇంకా వైట్, ఇలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో మన ఇండియాలో. అలాగే ఇక్కడ మల్బరీలో ఏమేమి ఉంటుంది అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం ఇలా ఉంటాయి దీంట్లో. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో, హార్ట్ కి ప్రొటెక్టర్ గా పనిచేస్తుంది, ఐస్ లో రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది, విజన్ ని ఎక్కువగా చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఆ, అంటే డెవలప్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో విటమిన్ సి అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అలాగే మీ హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ అవ్వడానికి తోడ్పడుతుంది, స్కిన్ లో డీటాక్సిఫికేషన్ కావడానికి, నేచురల్ గా గ్లో అవ్వడానికి ఉపయోగపడుతుంది, హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్, అలాగే షుగర్ బ్యాలెన్స్ సపోర్ట్ చేయడానికి మల్బరీ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సీబక్త్రాన్ అని ఇంకొక ఫ్రూట్ ఉంది, ఇది కూడా చాలా వండర్ఫుల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీన్ని స్పెషల్ గా మార్కెట్ లో స్పెషల్ గా బాటిల్స్ అమ్ముతున్నారు అనమాట, దీనిది అంత స్పెషాలిటీ ఉంది దీనికి, సీబక్త్రాన్ అని. ఇది హిమాలయ రీజన్స్ లో ఎస్పెషల్లీ లేహ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, అలాగే టిబెట్ లో ఇది అందుబాటులో ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఎక్కువగా. అంటే ఎంత ఉంటదంటే మనకు ఆరెంజ్ మీరు తీసుకున్నారనుకోండి, ఆరెంజ్వి ఒక ఫ్రూట్స్ తీసుకుంటే దానికంటే 12 టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఉంటది అనమాట. అలాగే విటమిన్ ఈ ఉంటుంది, ఏ, ఇంకా బి కాంప్లెక్స్, ఒమేగా 3, 6, 7, 9, 40+ యాంటీ ఆక్సిడెంట్స్, ఓకే, అమినో యాసిడ్స్, మినరల్స్ చాలా ఉంటాయి ఈ సి బక్త్రన్లో. ఓకే, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది మనకి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే విటమిన్ సి అనేది ఇక్కడ స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, హార్ట్ లో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్టివ్ గా పనిచేస్తుంది, లివర్ లో బాడీని డిటాక్సిఫ్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది,
స్కిన్ విషయానికి వస్తే గ్లో అవుతుంది, యాంటీ ఏజింగ్ ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సి బక్త్రం. చూడండి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా సి బక్త్రం గురించి ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఇది సూపర్ ఫుడ్ అని కూడా చెప్పడం జరిగింది. ఒక బెర్రీ ఏదైతే సి బక్త్రన్ చెప్పడం తోటి మార్కెట్ లో ఓన్లీ సి బక్త్రన్ సిరప్స్ వచ్చాయి ఈ రోజు. సో అవి ఓన్లీ దానికే కొన్ని వేలు పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కొన్ని వేలు పెట్టి బయట కొంటున్నారు యాక్చువల్లీ. అంటే ఒకే ఒక బెర్రీని స్పాన్సర్షిప్ చేస్తే అది మార్కెట్ ని బీట్ చేసింది. మరి మన ఈ బయోటోరియం మోర్ బెర్రీస్, ఒక బెర్రీ కాదు, రకరకాల 7 టైప్స్ ఆఫ్ బెర్రీస్, ఓకే 21 ఇంగ్రీడియంట్స్ ఉన్న మనం ఎంత మార్కెట్ ని బీట్ చేయొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా మనం మల్టీ బెర్రీస్ రెవల్యూషన్ అనేది తీసుకురావచ్చు అన్నమాట. ప్రధానమంత్రి గారే చెప్పారు కాబట్టి, రైట్. సో అలాగే బెర్రీ పవర్ హౌస్ అని మనం చెప్పొచ్చు. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ తోటి ఇది ఉంది. దీంట్లో చెప్పుకోదగ్గది బ్లూ బెర్రీ. ఇదేం చేస్తుంది, ఒక చిన్న షార్ట్ గా రివిజన్. సో బ్రెయిన్ హెల్త్ ని యూజ్ అవుతుంది, బ్రెయిన్ కి మెమరీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది, ఐ విజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ దేనికి ఉపయోగపడుతుంది, ఇది మనకి వైరల్ ఇమ్యూనిటీ షీల్డ్ గా పనిచేస్తుంది, యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ఉంటుంది. క్రాన్బెర్రీ యూరినరీ ట్రాక్ క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. స్ట్రాబెర్రీ ఉంటుంది, దీంట్లో స్కిన్ బ్రైట్నింగ్ కి బ్లడ్ ప్యూరిఫికేషన్స్ యూజ్ అవుతుంది. ఇంకా బ్లాక్ కరెంట్ అంటాం, ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. అలాగే ఎక్సాటిక్ ఫ్రూట్స్ కూడా మన బెర్రీలో ఉన్నాయి, కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే ఎనర్జీని బూస్టప్ చేయడానికి, డీటాక్సిఫికేషన్ కోసం, అలాగే స్కిన్ లో గ్లో రావడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవేంటివంటే కివి, ఇది హై విటమిన్ సి ని కలిగి ఉంటది, ఇమ్యూనిటీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ యాపిల్ కూడా ఉంది, దీన్ని ఫైబర్ ఉంటుంది దీంట్లో ఎక్కువగా, అందుకే ఇది డైజెస్టివ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మ్యాంగోస్టీన్ ఉంటుంది, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా వర్క్ చేస్తుంది, దీన్నే మనం క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది దీంట్లో, అది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటది, ఐరన్ కూడా ఉంటుంది, గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది. మోని ఉంటుంది, నోని అని ఉంటుంది, ఇది సెల్యులర్ ని రిపేర్ చేస్తుంది, అలాగే క్రానిక్ ఫ్యాటింగ్ ని రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇండియన్ సూపర్ హబ్స్ కూడా మనకి దీంట్లో ఉన్నాయి. సో ఏం సూపర్ హబ్స్ ఉన్నాయి మనం చూద్దాం. పవర్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పొచ్చు మనం. సో అశ్వగంధ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది, స్ట్రెస్ ని రిలీజ్ చేస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ ని కూడా కరెక్ట్ చేస్తుంది. సఫేద్ ముస్లి ఉంది, ఇది స్ట్రెంగ్త్ అని ఇస్తుంది, స్టామినా వస్తుంది మెన్ ఉమెన్ కి. అలాగే మకా రూట్ ఉంది, ఇది మనకి హార్మోనల్ కి సపోర్ట్ చేస్తుంది. సా పల్మనెట్టో ఉంది, ఇదేం చేస్తుంది అంటే ప్రోస్టేట్ ఎవరికైతే ఉందో అది కూడా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనమాట. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తుంది. గ్రీన్ న్యూట్రిషన్ కూడా దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. మరి గ్రీన్ న్యూట్రిషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే బాడీలో డీటాక్స్ చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, బ్లడ్ ని క్లెన్జర్ గా వర్క్ చేయడానికి గ్రీన్ న్యూట్రిషన్ అనేది అవసరం. మరి అలాంటి దాంట్లో మొరింగా లీఫ్ ని యాడ్ చేయడం జరిగింది. దీంట్లో 92 న్యూట్రియంట్స్ ఉంటాయి, 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫైర్ ఇది వర్క్ చేస్తుంది. వీట్ గ్రాస్ అనేది కూడా యాడ్ చేశారు. దీంట్లో క్లోరోఫిల్ ఉంటుంది, ఇది ఏం చేస్తుంది అంటే క్లోరోఫిల్ చాలా ఉంటది కాబట్టి టాక్సిన్ అనేది బాడీలో రిమూవ్ అవుతాయి అన్నమాట. గ్రీన్ టీ కూడా యాడ్ చేశారు, ఇది బాడీ మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, ఇంకా వెయిట్ లెస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సి బక్త్రన్ ఏం చేస్తుంది అంటే స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ ని లివర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా కూడా ఉంది దీంట్లో, ఇది గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది, డైజెస్టివ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సినామిన్ అంటే దాల్చిని ఉంది దీంట్లో, ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది దీంట్లో, ఇది బ్లడ్ వెసల్ ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది. మకా రూట్ ఉంది, ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, హార్మోనల్ ని రెగ్యులరైజ్ చేస్తుంది అన్నమాట. మరి ఎలా వాడాలి అల్ట్రా బెర్రీ అనేది మనం చూద్దాం. సో మీరు హెల్దీగా ఉన్నారు అంటే 30 ml తీసుకోండి. ఆల్రెడీ మెజర్ ఉంటుంది మనకు, అంటే కొత్త వాళ్ళకి మనం చూపిద్దాం. సో ఇలా బాటిల్ ఉంటుంది మీకు, ఓకే, అల్ట్రా బెర్రీ బాటిల్, రైట్. సో ఇక్కడ క్యాప్ ఇస్తారు, దీంట్లో మనకి ఆల్మోస్ట్ 30 ml ఉంటుంది ఇది, రైట్.
ఈ 30 ml లో మీరు 20 ml తీసుకొని హెల్దీగా ఉంటే కూడా 30 ml తీసుకున్నా సరిపోతుంది. మీరు ఈ 30 ml కి మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోవాలన్నమాట. ఎంటీ స్టమక్ తీసుకుంటే బిఫోర్ బ్రష్ అది కూడా. ఓకే, దాని తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ కి మీరు బ్రష్ చేయొచ్చు. 30 ml అంటే బెర్రీ తీసుకొని దానికి 60 ml అంటే డబల్ క్వాంటిటీ వార్మ్ వాటర్ లో బాగా మిక్స్ చేసి తాగాలి. ఓకే, అంటే మీరు సిప్పు తాగితే బెటర్, ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం తాగండి సిప్ చేస్తూ. అయితే టోటల్ గా మన బాడీలో ఇంకిపోతుంది అది. ఒకవేళ ఏదైనా డిసీజ్ ఉంది అంటే మీరు కంపల్సరీ 30 ml 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు, మార్నింగ్ ఇంకా ఆఫ్టర్ డిన్నర్. రాత్రి ఏమో డిన్నర్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అంటే మీరు భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ తర్వాత మీరు జ్యూస్ అనేది తీసుకోవచ్చు. అలాగే మీరు అంటే స్లోగా డ్రింక్ చేస్తే బెటర్ అనే చెప్తున్నారు. మరి ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది మనం ఇవ్వము డాక్టర్ అడ్వైజ్ లేకుండా. అలాగే లాక్టిక్ మదర్స్ అంటే పిల్లలకు పాలిచ్చే వాళ్ళు, పాలిచ్చే తల్లులు ఇవ్వకూడదని, వాళ్ళకు కూడా ఇవ్వమన్నమాట. ఓకే, తర్వాత మనం అనుకుంటాం కదా ట్రీట్మెంట్ డాక్టర్స్ దగ్గర వెళ్తాము, సో మెనీ మెడిసిన్స్ తీసుకుంటాము. మరి అది కాస్ట్ ఇంకా మన అల్ట్రాబెర్రీ కాస్ట్ ఒకసారి మనం కంపారిజన్ చేద్దాము. సో మెడికల్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్తే ఏమవుతుంది, మనకు టెంపరీగా అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది, కానీ టెంపరీగా రిలీఫ్ ఉంటుంది అనమాట. పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండదు. ఇంకేమవుతుంది అక్కడ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుంటే హాస్పిటలైజ్డ్ అయిపోతాం, అలాగే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ అంటే 1500 నుంచి ఒక 20,000 వరకు కూడా ఖర్చు అవుతుంటది పర్ డే కూడా చేసే వాళ్ళు ఉన్నారు. పర్ డే కూడా కొంతమందికి 2,000 3,000 అట్లా కూడా అవుతూనే ఉంటుంది. మరి ఇక్కడ డైలీ మీరు అల్ట్రాబెర్రీ జ్యూస్ తాగారనుకోండి, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, దీనివల్ల అంటే న్యాచురల్ గా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అందుతాయి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమీ ఉండవు. ఓకే, రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది, ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, హెల్దీ లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేస్తుంది. మరి అల్ట్రాబెర్రీ మనము ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు అంటే 48 రూపీస్ పర్ డేనే అవుతుంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మరి ఎంఆర్పి ప్రైస్ మనం చూసుకుంటే 98 రూపీస్ పర్ డే. ఓకే, ఒకటే సింపుల్ గా చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట, సింపుల్. సో ఫ్యామిలీ హెల్త్ అనేది మనకు సెక్యూర్ గా ఉండాలి రైట్ నో. ఓకే, ప్రతి ఒక్కరం, మనం ఒక్కరమే కాదు మన ఫ్యామిలీని కూడా మనం సెక్యూర్ గా పెట్టాలి. సో ఒక సేఫ్ గార్డ్ గా అల్ట్రాబెర్రీ ఈ రోజు మనకు ఉపయోగపడుతుంది. హెల్దీగా ఉండాలి, వెల్ బీయింగ్ గా రోజు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అల్ట్రాబెర్రీని మన లైఫ్ లో ఒక భాగంగా ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయట ఎంతో జంక్ అది ఇది తింటూనే ఉంటాం, రైట్. సో అలాంటిది మీరు ఒక మంచి అలవాటు అల్ట్రాబెర్రీ డైలీ మార్నింగ్ లేవగానే తాగడం ఒక బెస్ట్ అలవాటు అన్నమాట, ఒక గుడ్ హ్యాబిట్. అలాగే దీనివల్ల ఏమవుతుంది, ఇంకా మన ఫ్యామిలీ కూడా ఇచ్చామనుకోండి, మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేస్తాం, మన లవ్డ్ వన్స్ ని న్యాచురల్ గా ఇమ్యూనిటీ సపోర్ట్ అనేది ఇస్తాం, దేనివల్ల అల్ట్రాబెర్రీ జ్యూస్ ద్వారా అన్నమాట. ఓకే, సో అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఈ మీటింగ్ కి వచ్చారు, అలాగే దీన్ని సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను రిమెంబర్ చేయడానికి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్తే మీకు ఆల్రెడీ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో మనకు దీంట్లో యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ షుగర్ అయితే లేదు. ఓకే, అందరూ అనుకుంటారు కదా దీంట్లో స్వీట్ గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కి ఏమన్నా అవుతుందా అంటే జనరల్ గా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏమీ కాదు, మీరు తీసుకోవచ్చు. బట్ కొంతమందికి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉన్నందుకు కొన్ని రియాక్షన్స్ అనేవి చూపించడం జరిగింది ఇంతకు ముందు, కాబట్టి మనం కొంచెం 5 ml నుంచి మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాము డయాబెటిక్ వాళ్ళకి. తర్వాత మెల్లగా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఆర్టిఫిషియల్ షుగర్ కానీ ఏమీ లేదు.
ఓకే, సో గోరువెచ్చని నీళ్ళ బదులు డయాబెటిక్ పేషెంట్స్ వేడి నీళ్ళల్లో తాగితే బెటర్ అన్నమాట. అలాగే 2 టైమ్స్ తీసుకోవచ్చా అంటే డెఫినెట్ గా మీరు 2 టైమ్స్ అయితే తీసుకోవచ్చు. మార్నింగ్ బిఫోర్ బ్రష్, రాత్రి డిన్నర్ అయ్యాక ఒక 45 to 1 hour తర్వాత మీరు తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కూడా అడుగుతూ ఉంటారు, ఎంత ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే 5 years అబోవ్ ఎవరైనా ఈ ప్రోడక్ట్ చిన్నపిల్లలకైతే మీరు 5 ml ఇవ్వండి. ఎందుకంటే ఒరాక్ వాల్యూ వాళ్ళకి అంత ఒరాక్ వాల్యూ అవసరం లేదు, వాళ్ళు తీసుకునే ఫుడ్ ద్వారానే వాళ్ళకు సఫిషియంట్ అందుతుంది. బట్ కొంచెం ఒక 5 ml ఇస్తే సరిపోతుంది. ఓకే, ఏ డిసీజెస్ వాళ్ళైనా వాడవచ్చా అంటే ఖచ్చితంగా ఆ డిసీజెస్ కి సంబంధించిన వాళ్ళకు రిలీఫ్ అయితే దొరుకుతుంది. మెడిసిన్స్ మాత్రం మానేయొద్దు, మెడిసిన్స్ తో పాటే ఇది తాగాలి. ఓకే, సో ఎవరికైనా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది, ఓకే, లేదా స్టోన్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, మరి అప్పుడు ఇది తాగొచ్చా లేదంటే డెఫినెట్లీ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో అలాగే మీకు 30 ml తీసుకున్నారు అంటే మీకు దాదాపు 4000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ లభిస్తుంది మన బాడీకి. ఓకే, అలాగే ఈ ప్రోడక్ట్ లో శరీరంలో ఉన్న అన్ని టాక్సిన్స్ ని అది బయటికి పంపిస్తుంది. ఎలా బయటికి పంపిస్తుంది? ఇప్పుడు చూడండి, చాలా మంది ఏమంటారు, నాకు పింపుల్స్ వస్తున్నాయి, నాకు లూజ్ మోషన్స్ అయినాయి, నాకు వామిటింగ్స్ అయినాయి, అవుతున్నాయి అంటారు కదా. సో అది అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ సైడ్ ఎఫెక్ట్స్. మనం ఏమంటాం అంటారే, అల్ట్రాబెర్రీ నుంచి నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయినాయి, దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనొద్దు, మనం ఇంప్రూవ్మెంట్ ఎఫెక్ట్స్ అనాలి. ఏమనాలి దాన్ని? ఇంప్రూవ్మెంట్ ఎఫెక్ట్. అంటే మీ బాడీలో టాక్సిన్స్ అనేది పింపుల్స్ రూపంలో, లూజ్ మోషన్స్ రూపంలో, వామిటింగ్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే మీ బాడీ ఏమవుతుంది, బాడీలో ఉన్న విష పదార్థాలు అన్ని బయటికి ఏదో ఒక రూపంలో వెళ్ళాలి కదా. సో ఆ రూపంలో వెళ్ళేటట్టుగా అల్ట్రాబెర్రీ మీకు హెల్ప్ చేస్తుంది. అంటే మీ బాడీలో ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్ ఎఫెక్ట్, నాట్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో అలాగే మీ బాడీ అనేది స్టెరిలైజ్డ్ అవుతుందని అర్థం. కొంతమందికి చెమటలు కూడా పట్టే అవకాశం ఉంటుంది, డోంట్ వరీ, అవన్నీ కూడా మనకు బాడీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది, సింపుల్. సో ఈ ప్రోడక్ట్ ఒకసారి ఓపెన్ చేశాక 45 days లో కన్జ్యూమ్ చేయాలి. ఓకే, అంటే వాడాలి. డయాలసిస్ పేషెంట్స్ వాడొచ్చా అంటే ఆ, అది వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారు ఏంటి అవన్నీ కూడా అడగాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం రికమెండెడ్ చెయ్యము జనరల్ గా, బట్ డాక్టర్ అడ్వైస్ అదర్వైజ్ వాళ్ళు పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నారో చూసి మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు. మరి మనం అంటున్నాం ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు, తీసుకోకూడదు అంటున్నాం, సారీ, తీసుకోవద్దని అంటున్నాం కదా. అలాగే లాక్టిక్ ఉమెన్ అంటే ఎవరైతే పాలు ఇస్తున్నారో పిల్లలకి, వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవద్దని ఎందుకు అంటున్నాం అంటే దీంట్లో అలోవెరా ఉంటది కాబట్టి అది శరీరానికి వేడి చేస్తుంది. సో అందుకే వాళ్ళకి ఇవ్వమన్నమాట. లాక్టిక్ ఉమెన్స్ ఎందుకు ఇవ్వము అంటే మదర్ అంటే తల్లి శరీరంలో కూడా టాక్సిన్స్ ఉంటాయి రైట్ నౌ. సో ఆ టాక్సిన్స్ ఆమె ద్వారా అంటే ఏవైతే ఉన్నాయో అవి తల్లి పాల ద్వారా పాపకు వెళ్ళిపోతుంది అనమాట, ఆ బిడ్డకు అందుతుంది. కాబట్టి ప్రోడక్ట్ ఆమెకు రికమెండ్ చేయాలి. ఓకే, సో మిగతా అందరూ కూడా ఖచ్చితంగా వాడొచ్చు, డోంట్ వర్రీ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విని దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈ బైటోరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ అశ్విన్ గారు. అశ్విన్ గారు ఉన్నారా మీరు అవైలబుల్? ఎస్, అవైలబుల్ లేనట్టున్నారు. ఎస్, ఏదైనా క్వైరీస్ ఉంటే అడగొచ్చు మీరు. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు. ఐ ఇన్వైట్ సంతోష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి.